థామస్ ఆల్వా ఎడిసన్. అతని గురించి ఎవరికి తెలియదు చెప్పండి? బల్బుతో ప్రపంచానికి వెలుగు తీసుకొచ్చిన గొప్ప సైంటిస్ట్ అతను కదా. అతను చిన్నప్పుడు ఒకసారి స్కూల్ నుంచి వస్తూ వాళ్ళ టీచర్ ఇచ్చిందని ఒక లెటర్ తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి ఇచ్చట. వాళ్ళ అమ్మకి ఇచ్చి ఇది చదువు టీచర్ ఇచ్చింది అని చెప్పట. సరే వాళ్ళ అమ్మ ఏంటబ్బా ఈ లెటర్ అని చెప్పి ఓపెన్ చేసి చూసింది. చూసేసరికి ఆవిడకి కళ్ళమ్మ నీళ్లు తిరిగాట. అయితే ఎడిసన్ మాత్రం ఏముంది ఆ లెటర్లో చూపించు, నాకు చెప్పు అన్నట్ట. సరే ఆవిడ ఆ కళ్ళనీళ్ళు ఆపుకుంటూ ఫేస్ మీద స్మైల్ తెచ్చుకొని ఇలా పెద్దగా చదవటం మొదలుపెట్టిందట. మీ అబ్బాయి చాలా చాలా తెలివిగలవాడు, వాడికి చెప్పేంత నాలెడ్జ్ మా స్కూల్లో లేదు, ఇక్కడి నుంచి వాడిని మీ ఇంట్లోనే ఉంచి చదివించుకోండి అని చదివిందట. అది విన్న థామస్, అబ్బా అయితే ఇంకా రేపటి నుంచి నేను స్కూల్కి వెళ్ళక్కర్లేదు అని చెప్పి హ్యాపీగా నెక్స్ట్ డే నుంచి వాళ్ళ అమ్మ దగ్గరే ఇంట్లో ఉండి చదువుకోవటం మొదలుపెట్టాడు. అలా కొన్నాళ్ళు అయింది. 5-6 ఏళ్ల తర్వాత వాళ్ళ అమ్మ ఏదో హెల్త్ ఇష్యూ వచ్చి చనిపోయారు. అలా కొన్నాళ్ళు గడిచాక ఒకరోజు అతనికి వాళ్ళ అమ్మ వస్తువులు చూసుకోవాలనిపించింది. అవన్నీ చూస్తూ ఉంటే ఒక బాక్స్ కనిపించింది. ఆ బాక్స్ ఏంటా అని ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఒక లెటర్ కనిపించింది. ఆ లెటర్ ఓపెన్ చేసి చదవంగానే అతనికి విపరీతంగా ఏడుపు వచ్చేసిందట. ఆ లెటర్ ఏంటంటే చిన్నప్పుడు అతని స్కూల్ నుంచి తీసుకొచ్చిన లెటర్. అయితే దాంట్లో ఏం రాసిందో తెలుసా? మీ అబ్బాయి మెంటల్గా స్టేబుల్గా లేడు, అతను ఈ స్కూల్లో చదవడానికి పనికిరాడు, అందుకే ఇంటికి తీసుకెళ్ళిపోండి అని రాసిందట. కానీ వాళ్ళమ్మ తనకు అబద్ధం చెప్పింది. ఎందుకంటే ఏ తల్లైనా తన బిడ్డని నీ బిడ్డ తెలివిగలవాడు కాదు, పనికిరాడు అంటే ఊరుకుంటుందా? ప్రపంచంతో పోరాడైనా సరే వాడిని గొప్పవాణ్ణి చేస్తుంది. ఒక తల్లి నమ్మకమే బిడ్డ భవిష్యత్తుని చక్కగా తయారు చేస్తుంది కదా. అందుకే ఆ తల్లి అతనికి అబద్ధం చెప్పింది. బాగుంది కదా. థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్.